ప్రార్థన చేసుకుని ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం మోషబాబు. మరి దేవుడు గత కాలమంతా మనల్ని కాచి కాపాడి మరి ఉదయకాల సమయంలో వేగిరమే ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవత దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో తెస్సలోనికీలకు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయాన్ని ఉదయకాల సమయంలో మనం బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ నేర్చుకుంటూ తండ్రి అయినటువంటి దేవునిని మనము ఈ యొక్క పరిచర్య ద్వారాగా మహింపరుచుకుందాం. మరి గత కాలంలో మొదటి దశలోనిక పత్రిక ద్వారాగా కొంత అవగాహన మనం నేర్చుకోవడానికి ఒక 5 అధ్యాయుల ద్వారాగా కొంత సమాచారాన్ని, కొంత బైబిల్ నుంచి కొంత జ్ఞానాన్ని మనము తెలుసుకున్నాం, నేర్చుకున్నాం. ఇప్పుడు మొదటి పత్రికను ముగించుకుని రెండవ పత్రికలోనికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చారు కనుక ఈ రెండవ పత్రిక ద్వారాగా కూడా మరి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి సేవ, ఆయన పరిచర్య, ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని గురించి మరి పౌలు గారు చక్కగా వివరించి వ్రాయడం జరిగింది ఈ తెస్సలోనిక పత్రిక ద్వారాగా. కనుక ఈ తెస్సలోనిక పత్రిక ద్వారాగా దేవుడు మరికొంత సమాచారాన్ని, మరికొంత జ్ఞానాన్ని దేవుడు మరి మనకు అనుగ్రహించేలాగా ప్రార్థనాపూర్వకంగా ఈ రెండవ పత్రికలోనికి మనము ప్రవేశం చేద్దాం. ఓకేనా? మోషబాబు ప్రార్థనతో నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనం అందరం ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహాన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠుల నామానికి వేలాది సిద్ధులు సోదరులు చనిపోతుంది. ఇదిగోనని ఉదయకాల సమయంలో వేగరమైతే మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది సిద్ధులు సోదరులు చనిపోతుంది. ఇదిగోనని ఉదయకాల సమయంలో తండ్రి, ఇదిగోనని వేగరమైతే తెస్సలోనికీలకు రాసిన రెండవ పత్రిక తండ్రి మొదటి అధ్యాయం నుంచి తండ్రి మేము చదువుతున్నాం. మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని తండ్రి నిన్న కాల సమయంలో తండ్రి మొదటి పత్రిక ముగించుకుని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోండి తండ్రి రెండవ దశలో పత్రిక మేము వెళ్తున్నాం. మాకు సమృద్ధమైన తెలివి జ్ఞానాన్ని తండ్రి ఇదిగోండి తండ్రి మీ కుమారుడు మరణ పునరుద్ధాన దినములు తండ్రి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకున్న మంచి భాగ్యం మాకు దయచేయండి తండ్రి. ఇది కూడా తండ్రి రెండు సంఘాలు తండ్రి ఆరాధన జరుగుతుంది తండ్రి. ఆరాధనలో కూడా మీకు మహిమకరంగా, మాకు అందరికి దీవెనకరంగా, మీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నడిపించమని మా రక్షణ మీ ప్రియ కుమారు మా ప్రభు అని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సంబంధించిన వేడుకలు మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. జయగడు ప్రార్థన. ఉన్నత నామానికే తెచ్చుకున్నా తండ్రి. ఉదయ కళాశాలను వేగరమైతే నీ సన్ని బాగా నచ్చింది కెంత తెచ్చుకున్నాను తండ్రి. నేను ఉదయ కళాశాలను మొదటి ధ్యానసులు రాసిన పత్రిక ముగించుకున్నాను తండ్రి. ఉదయ కళాశాల రెండో ధ్యానసులు రాసిన పత్రిక తండ్రి మొదటి అధ్యాయం చదువుతుండగా తండ్రి ఈ అడ్డంకులు సమస్యలు రాకు చేశాను మీకు ఎవరు తెచ్చుకున్నాను తండ్రి. మాత్రం తండ్రి మొదటి అధ్యాయం మేము చదువుతుండగా తండ్రి ఆ సందర్భంలో ఉతురుగా నేర్చుకునేలా చేయండి తండ్రి. ఉదయ కళాశాలను నీ మరణ ప్రవర్తన దిద్దంలో తండ్రి చేసుకుని మీకు ఎలా తెచ్చుకున్నాను తండ్రి. గడిచిన 3 నెలల తండ్రి మీరు కింద కాచుకొని వాళ్ళు తెచ్చుకున్నాను తండ్రి. ఈ నూతన వాయాన్ని మాకు దయ క్రియేటివ్ ఇచ్చి మీకు ఎలా తెచ్చుకున్నాను తండ్రి. ఈ లైసెన్స్ బిడబిడాలని తెలుసా కానీ వారికి దయచేయండి తండ్రి. మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని దీవించండి తండ్రి. ఊదురు వేసిన కానీ దీవించండి తండ్రి. సంఘ కాపని దీవించండి తండ్రి. భూసుని కుటుంబాలు కూడా ఆశ్రయించండి తండ్రి. 2 సంఘాల సేవకుని దీవించండి తండ్రి. నూతనంగా తర్ఫిదాన్ని సేవకులను దీవించండి తండ్రి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరదని ఆమేన్. వేరు కూడా మంచిది. మరి ఈ సమయంలో ప్రార్థనా పూర్వకంగా మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. మహాపరిశుద్ధుడు అని మా ప్రేమగల తండ్రి, కృపగల దేవ, పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభువా. గత వారమంతా, గత కాలమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మరొక వారాన్ని, మరొక పునరుత్థానపు దినాన్ని, విశ్రాంతి దినాన్ని, ఆరాధన దినాన్ని నాయన మీరు మా జీవితాల్లో అనుగ్రహించినందుకే కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి గత కాలంలో తండ్రి నాయన మా యొక్క స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్ ద్వారాగా నాయన మిమ్మల్ని అనేక రీతిలుగా, అనేక రకాలుగా సంఘం ద్వారాగా తండ్రి మీ నామాన్ని మహింపరుచుకున్నాం తండ్రి. మీ కుమారుని గూర్చినటువంటి సువార్తను ఇతరులకి ప్రకటించే పనులు నాయన మేము నేర్చుకునేటువంటి పనులు మమ్మల్ని స్థానిక సంఘాల ద్వారాగా వైఎస్ఆర్ నగర్లోను, ఓదూరులోను చక్కనటువంటి పరిచర్యల ద్వారాగా మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందినందుకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా ఈ వారంలో కూడా నేను స్థానిక సంఘాల ద్వారాగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో పరిచర్యలో తండ్రి ఇదిగో కుటుంబాలుగా మేము అందరము ఐక్యత కలిగి తండ్రి ఇదిగో నాయన దైవ సేవకుల ద్వారాగా నడిపించబడుచుండగా తండ్రి చక్కనటువంటి రీతిలో నాయన ఆ యొక్క కార్యాలన్నీ
మీ కుమారుని సువార్త నాయన ఆత్మతోనైనా మేము ప్రకటించేలాగున, మేము తెలుసుకునేలాగున, నేర్చుకునేలాగున మీ సహాయాలు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. దేవ మరి యొక్క సమయంలో పవిత్ర హృదయాలతో నాయన మీ యందు భయభక్తులతో నాయన మీ సన్నిధానానికి రావడానికి సిద్ధపడుతున్నటువంటి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. 2 సంఘాలలోనూ వాక్య వర్తమానాలకి సిద్ధపడుతున్నటువంటి నాయన దైవ సేవకులకు నాయన మీ యొక్క ఆత్మతో నింపండి. మీ యొక్క నాయన అభిషేకాన్ని వారికి అనుగ్రహించండి. అనేక మంది కుటుంబాలను కడుతున్నారు ప్రభా, ఎంతో సహనంతో, ఓర్పుతో తండ్రి. వారికి నాయన మీ యొక్క ఆత్మను రెట్టింపుగా దయచేసి ప్రభా, ధైర్యంతో మీ దాసులను తండ్రి మీ మహిమ కొరకు వాడుకుంటారని ఆశిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. విన్న వాక్యంతో తండ్రి మాలో ఉన్నటువంటి లోపాలను, పాపాలను కడుగుకుని ప్రభా, మంచి పరిశుద్ధమైనటువంటి జీవితాలు మేము అందరం జీవించేలాగా మమ్మల్ని వాక్యం ద్వారాగా నాయన సేవకుల ద్వారాగా మీరు మమ్మల్ని అభిషేకిస్తారని, ఆశీర్వదిస్తారని వేడుకుంటూ, కోరుకుంటూ తండ్రి కుటుంబముగా నాయన ఈ ఉదయకాల సమయంలో మరి మీ సన్నిధి భాగ్యంలో తండ్రి తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకోవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మేము సిద్ధపడుతున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మను మాకు తోడుగా ఉంచండి, సహాయాన్ని తెచ్చండి. అలాగేనని పరిచర్ని వీక్షిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారిని, వారి యొక్క కుటుంబాన్ని నాయన జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. దయతో గత దినాల్లో తండ్రి, గత కాలంలో వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క పరిచర్ను తండ్రి ఇదిగో ప్రార్థనాపూర్వకంగా మేము ప్రారంభించాం ప్రభా. ఇదిగో ఆనాటి నుంచి ఈనాటి వరకు తండ్రి మీరు ఇచ్చిన సమయంలో ప్రభా, ఇదిగో నాయన కుటుంబంగా నాయన మిమ్మల్ని మహింపరుచుకుంటున్నాం తండ్రి. అందుని బట్టి మీ కృతజ్ఞతలు ప్రభా. మరి ఎలా సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ మరి యొక్క సమయంలో ప్రారంభించిన నాటి నుంచి ఈనాటి వరకు మీ సహాయాన్ని నాయన, మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ తండ్రి మరి ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి ఈ యొక్క పరిచర్య ఎంతోనైనా మీకు మహిమకరంగా జరిగించండి. ఈ పరిచర్య వీక్షిస్తున్నటువంటి మా ప్రియులైన పరిశుద్ధులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని సెకండ్లు అయితే, ఎన్ని నిమిషాలు అయితే ఈ పరిచర్య కొరకు తమ అమూల్యమైన విలువైన సమయాన్ని కేటాయిస్తున్నారో వారి జీవిత కాలంలో తండ్రి నాయన దినాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా నాయన వారికి ఆయువును, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని మనసారా వేడుకుంటూ, కోరుకుంటూ తండ్రి మరి ఉదయకాల సమయంలో జరగబోతున్నటువంటి పరిచర్య నాయన అనేకులకు దీవెనకరంగా నాయన మా అందరికీ ఆశీర్వాదకరంగా నాయన మీకు మహిమకరంగా మీరు జరిగించమని, నడిపించమని వేడుకుంటూ తండ్రి ఈ దినమునకు కావలసిన నడిపింపును, ఆత్మశక్తిని నీ బిడ్డలమైనటువంటి మా అందరికీ అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులు, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటినీ మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. చాలా సంతోషం ప్రియులారా. మరి యొక్క ఉదయకాల సమయంలో మరి తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రికలోనికి మనం అందరం కూడా ప్రవేశించేద్దాం. మరి గత కాలంలో మొదటి పత్రిక ద్వారాగా మనం ఏమి నేర్చుకున్నాం? ఆ సంఘము ఈ పౌలు గారు ఎన్నోవ ప్రయాణంలో కట్టారో, ఆయన ఎన్నో సంవత్సరంలో రాశారో, ఆయన ఎక్కడి నుంచి రాశారో, ఆ సంఘాన్ని మరి ఆ సంఘంలో ఉన్నటువంటి లోపాలని, ఆ సంఘాన్ని ఏ రీతిగా మరి ప్రోత్సహించారో గత కాలంలో మనం విన్నటువంటి వర్తమానం. కనుక ఈ ఉదయకాల సమయంలో కూడా మరి మొదటి పత్రికను ముగించుకుని మరలా ఈ 2వ పత్రికలోనికి మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేద్దాం. దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి మోషే బాబు? 3. ఈ 3 అధ్యాయాల ద్వారాగా దేవుడు మరికొంత అవగాహన, మరికొంత జ్ఞానాన్ని దేవుడు మనకు వినిపించేలాగా, నేర్పించేలాగా మనం ప్రయాసపడదాం. కనుక ఇప్పుడు ఈ 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక నుంచి ముందుగా మనము ఈ పత్రిక ద్వారాగా శుభ సమాచారాన్ని మనం వినేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటిగా పౌలు గారు ఈ పత్రికను ఎవరికి రాస్తున్నారు? తెస్సలోనికీయులకి రాస్తున్నారు. ఓకేనా? ఎక్కడి నుంచి రాస్తున్నారు ఆయన? కొరింథీ పట్టణం నుంచి రాస్తున్నారు ఆయన. ఈ సంఘాన్ని ఆయన ఎన్నోవ ప్రయాణంలో కట్టారు. ఆయన 2వ ప్రయాణంలో మరి సంఘాన్ని బలపరిచినట్లుగా, వారిని ఆత్మీయంగా స్థిరపరిచి క్రీస్తులో నిలబెట్టినట్లుగా మనకి ఈ పత్రిక మనకు సెలవిస్తుంది. సరే, ఇప్పుడు ఈ మొదటి పత్రికను ముగించుకుని మరలా త్వరగానే ఈ 2వ పత్రికను కూడా పౌలు గారు రాయడం జరిగింది. కనుక ఈ 2వ పత్రికని రాయడంలో గల ఉద్దేశాలు ఏంటి? ఈ పత్రిక ద్వారాగా పౌలు గారు వారిని ఏ రీతిగా పురుకొల్పుతున్నాడు, వారిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఏ రీతిగా తారాస్థాయిలో చూపిస్తున్నాడని ఈ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు చాలా అమూల్యమైనటువంటి, లోతైనటువంటి భావాలతో కూడినటువంటి అధ్యాయం అన్నమాట ఈ 2వ పత్రిక మొదటి అధ్యాయం. ఇప్పుడు చూద్దాం. ముందుగా దీని నేపథ్యాన్ని మనం చూసినప్పుడు దీనిని ఎవరెవరు రాశారు అంటే, పౌలు గారు రాసేటప్పుడు ఆయనతో పాటు కూడా ఎవరున్నారంటే శీల గారు ఉన్నారు, తిమోతి గారు కూడా ఉన్నారనమాట.
వారి కాలంలో కలిసి మొదటి పత్రిక రాసిన కొద్ది కాలానికే మరలా ఈ రెండో పత్రికను కూడా వ్రాయవలసి వచ్చింది పౌలు గారికి. కనుక ఆ రీతిగా మరి పౌలు గారు ఈ పత్రికని వ్రాయడం జరిగిందనమాట. ఎందుకు అని అంటే సంఘం యొక్క స్థితి ఏమండి, సంఘం యొక్క ఆ సంఘం ఏం చేస్తుందంటే తీవ్ర హింసలు, బాధలు, కష్టాలని అనుభవిస్తుందన్నమాట, ఎదుర్కొంటుంది. అందుకనే మొదటి పత్రిక రాసిన వెంటనే ఈ రెండో పత్రికను కూడా రాసి వారికి ఎదుర్కొంటున్నటువంటి ఆ కష్టాల్లో నుంచి, హింసల్లో నుంచి, శ్రమల్లో నుంచి వారిని ఓదార్చడానికి, వారిని క్రీస్తులో నిలబెట్టడానికే మరలా ఈ రెండో పత్రిక ఆయన వ్రాయాల్సి వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇంకా ఈ మొదటి భాగంలో దీని నేపథ్యాన్ని మనం ఇంకా చూస్తున్నప్పుడు తప్పుడు బోధ ఒకటి వీళ్ళ మధ్యకి వచ్చేసింది. ఏంటనంటే ప్రభు రాకడ ఆల్రెడీ జరిగిపోయింది అని అంటున్నారు. ప్రభు రాకడ ఏంటన్నాను మోసబాబు, ఆల్రెడీ జరిగిపోయింది, యేసుక్రీస్తుల వారు వచ్చేసారు అని అంటున్నారు. ఆల్రెడీ ఆయన వచ్చాడు, మరలా తిరిగి రావడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈ విషయాల్లో మరి ఆయన వచ్చాడు అనేటువంటి తప్పుడు బోధ ఎప్పుడైతే వచ్చిందో పౌలు గారికి ఇంకా బాధ తీసుకొచ్చింది. ఆయన పడుతున్నటువంటి ఆ ప్రయాస, కష్టమంతా వృధా అయిపోతుందేమోనని వారికి తేటతెల్లంగా లేఖనాల నుంచి ఆధారం చేసి ఆయన మరలా రెండవ రాకడలో రాబోతున్నాడు. అప్పటి వరకు మనం ఎలా ఉండాలంటే సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలని మరి పౌలు గారు ఈ రెండవ పత్రిక మొదటి అధ్యాయం ద్వారాగా సంఘాన్ని తప్పుదో పట్టించి వారిని ఏం చేస్తున్నాడనంటే భయభ్రాంతులుగా గురి చేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ పత్రికతో మాట్లాడుతూ విశ్వాసులను బలపరుస్తూ ఏమంటే ఆ తప్పుడు బోధ చేసినటువంటి వారిని ఖండిస్తూ రాసినటువంటి పత్రికే లేదా అధ్యాయమే ఇప్పుడు మనం చదువుకొనబోతున్నటువంటి అధ్యాయం. ఓకే, ఇప్పుడు దీంట్లో నుంచి మనము మొదటిగా దీంట్లో ఎన్ని వచనాలు ఉన్నాయి మోషబాబు? 12 వచనాలు ఉన్నాయి కదా. దీని యొక్క మరి 12 వచనాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాలని ఎన్ని భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు అని అంటే ఒక 3 భాగాలుగా దీన్ని మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒక 3 భాగాలుగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా మోషబాబు? పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే హింసల మధ్య ఉన్నటువంటి విశ్వాసులను ఓదార్చడానికి అండ్ వారిని విశ్వాసంలో స్థిరపరచడానికి, క్రీస్తు రెండవ రాకడ గురించి సరైనటువంటి అవగాహన కలిగించడానికి ఆయన ఈ పత్రికని రాశారు. సరే, ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి వచనాల యొక్క సారాన్ని మనం మాట్లాడుకుందాం. వీటిని 3 భాగాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు దీంట్లో మొదటి శుభవచనాలుగా ఆయన ఏ మాటలు మాట్లాడుతున్నారంటే 1 నుంచి 4 వచనాల వరకు పౌలు గారు ఆ సంఘం యొక్క అభివృద్ధి, అలాగే విశ్వాసము, ప్రేమ మరియు శ్రమలలో వారు చూపిస్తున్నటువంటి ఓర్పును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు అనమాట. అంటే వారికి వచ్చినటువంటి కష్టాల్లో, హింసల్లో, శ్రమల్లో వారు దేవునికి విధేయత చూపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారి పక్షాన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నటువంటి భాగాలే మనకి మొదటి 4 వచనాల యొక్క మొదటి 4 వచనాల యొక్క సారాంశం. ఇక 5 నుంచి 10 వచనాలు మనం చూస్తున్నప్పుడు మీరు శ్రమ పడుతున్న దేవుని రాజ్యానికి యోగ్యులుగా ఎంచబడుచున్నారని, మీరు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నారు కదా, ఆ శ్రమ మీకు ఏం చేస్తారంటే దేవుని రాజ్యానికి మిమ్మల్ని యోగ్యులుగా ఎంచుచున్నారని పౌలు గారు వారికి బోధిస్తున్నాడు అనమాట. యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షమైనప్పుడు మిమ్మల్ని హింసించు వారికి శిక్ష, మరియు హింసింపబడుతున్నటువంటి మాతో మీకు కూడా విశ్రాంతి కలుగుతుందని దేవుని న్యాయమైన తీర్పుని గురించి స్పష్టంగా 5 నుంచి 10 వచనాల్లో పౌలు గారు మాట్లాడారు. ఇక చివరిగా 11, 12 ఆ 2 వచనాలను మనం చూసినప్పుడు పౌలు గారు వారి కోసం ప్రార్థిస్తూ వారి విశ్వాసంతో కార్యాలను దేవుడు పరిపూర్ణం చేయాలని, వారి ద్వారాగా యేసునామము మహింపరచబడాలని ఆశిస్తూ చివరిగా వారిని ఏం చేస్తున్నాడంటే అభినందనలతో మరి ఈ మొదటి అధ్యాయాన్ని ఆయన ముగిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా మోషబాబు? ఈ రెండవ పత్రిక మొదటి అధ్యాయం మనకి ఏమని సందేశం ఇస్తుందనంటే వారు పడుతున్నటువంటి ఆ కష్టాలన్నింటినీ దేవుడు చూస్తున్నాడని, వాటిలో నుంచి మిమ్మల్ని బయటికి విడిపిస్తాడని, అలాగే యేసుక్రీస్తుల వారి రెండవ రాకడ విషయమై వారు విన్నటువంటి వార్త అది తప్పుడు వార్త అని, ఆయన మరలా రాబోతున్నాడని మరి ఈ మొదటి అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఇక ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి సందేశం ఏంటి అంటే మనకి పౌలు గారు ఏమని సందేశం చెప్పడానికి ఆయన సిద్ధపడుతున్నాడు అంటే శ్రమలలో ఓర్పు. ఏమండి, శ్రమలలో ఏం కావాలంటున్నాడు మనకి? ఓర్పు.
కష్టాలకు ఏం చేయాలంటే క్రైస్తవులు కష్టాలు రావడం సహజం. క్రైస్తవులకి కష్టాలు రావడము సహజం. కానీ వాటిలో విశ్వాసాన్ని వదలకుండా ఓర్పుతో నిలబడాలి. మనం నిలబడడానికి ఏం కావాలి? స్టామినీ కావాలి. అది ఓర్పు ఎలాగ వస్తారంటే శ్రమల ద్వారాగా ఓర్పు వస్తుంది. కనుక ఎన్నో రకాలుగా ఈ సంఘము పరీక్షింపబడింది. పరీక్షల్లో ఏం చేశారనంటే నిలబడ్డారు. ఎవరో ఈ తెస్సలోనిక సంఘ బిడ్డలు. కనుక ఈ సందేశం మనకి ఏం చేస్తుందంటే శ్రమల్లో కూడా ఓర్పు కలిగి ఉండాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది అనమాట. దేవుని న్యాయమైనటువంటి తీర్పు విశ్వాసులను శ్రమపరిచే వారికి దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు మోసబాబు? తీర్పు తీరుస్తాడు. అన్యాయం ఏమి శాశ్వతం కాదు. కొంతకాలమే మనం అన్యాయాన్నైనా శ్రమనైనా బాధనైనా అనుభవించాల్సి వస్తుందని పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ప్రేమపూర్వకంగా వారిని ఆదరిస్తున్నాడు. ఓకేనా మోసబాబు? తర్వాత ఇక క్రీస్తు రెండవ రాకడలో ఆదరణ. క్రీస్తు రాకడ విశ్వాసులకు భయం కాదు, కానీ శ్రమల నుండి విశ్రాంతి నుండి ఆనందాన్ని నిరీక్షణ ఇస్తుంది. మనకి ఆనందాన్ని నిరీక్షణ ఇవ్వడానికి ఆయన మరి రెండవ రాకడలో రాబోతున్నాడని ఆ విషయంలో మనము శ్రమల ద్వారాగా సంతోషాన్ని ఆనందాన్ని పొందుకుంటామని ఈ అధ్యాయం ద్వారా మనకి సందేశంగా ఇవ్వబడింది. ఇక దీంట్లోని భాగంగానే దేవుని మహిమ కొరకు జీవించాలట. దేని కొరకునైనా ఈ అధ్యాయం మనకి ఏమైనా సెలవిస్తుందంటే దేవుని మహిమ కొరకు జీవించడము. ప్రతి విశ్వాసి కూడా దేవుని రాజ్యానికి తగినట్టుగా జీవించాలి. ప్రతి విశ్వాసి దేవుని రాజ్యానికి ఏం చేయాలట? తగినట్టుగా జీవించాలి. దేవుని రాజ్యానికి తగినట్టుగా జీవించడం అని అంటే దేవుని రాజ్యంలో శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. వీటినన్నిటినీ తట్టుకుని దానికి తగినట్టుగా నడవాలి. శ్రమలు వచ్చినా ఒకలాగా నడవడము, సంతోషాల మధ్య ఒకలాగా నడవడము అది ఆ సరైనటువంటి నడవడిక అయితే కాదు అని పౌలు గారు వారిని హెచ్చరిస్తూ ప్రేమపూర్వకంగా ముందుకు నడిపిస్తున్నాడు అనమాట. ఏమండి, ఆయనే మనల్ని యోగ్యులుగా చేస్తాడు. మనం శ్రమల్లో కష్టాల్లో కదలకుండా నిలబడుతున్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు? యోగ్యులుగా అంటే అర్హులుగా అంటే చక్కనైనటువంటి వారిగా. యోగ్యులు, అతను చాలా యోగ్యుడండి అని అంటారు కదా. ఆ మాట మనం అనిపించుకోవాలంటే హింసలు, కష్టాలు, శ్రమలు వీటినన్నిటినీ తట్టుకునేటువంటి వారిగా మనం ఉండాలని ఆయనే మనల్ని యోగ్యులుగా చేస్తాడు. కనుక మన జీవితం దేవుని పిలుపుకు తగినట్టుగా ఉండాలి. మన జీవితం ఎలా ఉండాలంటున్నాడనంటే క్షమించండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఎలా సిద్ధపడాలంటే దేవుని మహిమకు తగినట్టుగా ఉండాలి. విశ్వాసం కూడా మాటల్లో కాదు కార్యాల్లో ఉండాలని పౌలు గారు ఈ అధ్యాయం ద్వారాగా మరి వారి నుంచి నేడు మనతో కూడా మాట్లాడుతున్నారని మనము విశ్వసించాలి. ఓకేనా మోషబాబు? అయితే ఇప్పుడు ఈ మొదటి అధ్యాయ మరి నేపథ్యము, అలాగే సారాంశము, అలాగే సందేశము కొద్ది టూకీగా ఒక అవగాహన మనం వచ్చాం. కనుక ఇప్పుడు ఈ లేఖనాల్లో ఉన్నటువంటి వ్రాయబడినటువంటి సందర్భాలను చూసుకుంటూ మరి ఇక్కడ ఇంకా పౌలు గారు ఏమంటున్నారంటే మనకు స్పష్టంగా అర్థం కావడానికి లేఖనాలని ఆధారం చేసుకుందాం. ఈ సందర్భంలో మొదటి అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. ఓకేనా మోషబాబు? మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తు నందును ఉన్న తెస్సలోనికల సంఘమునకు పౌలు గారు, శీల గారు, తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాకని ఆ సంఘాన్ని అభినందిస్తూ ఆ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు మూడో వచనం చదువుదాం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏంటంటే ఏం చేస్తున్నారంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. ఎందుకు వీళ్ళని అభినందిస్తున్నాడు? ఎందుకు వీరి పక్షాన పౌలు గారు మరి కృతజ్ఞతలు దేవునికి తెలపాలనుకుంటున్నాడంటే వీరి విశ్వాసం ఎలాగుందట? బహుగా అభివృద్ధి పొందుచున్నదట. అంటే విశ్వాసం ఎలా అభివృద్ధి చెందుతుంది అని అంటే బహుగా అన్నమాట. విశ్వాసం అభివృద్ధి అవుతుందని చెప్పడానికి సూచన ఏంటంటే దేవునిలో, దేవుని సన్నిధిలో, సంఘ సహవాసంలో మనము ఎడబాయకుండా ఉండడం అనమాట. కొన్ని మన స్థానిక సంఘాల ద్వారా కార్యక్రమాలకు ఒక్కొక్క విషయంలో మనం ఏం చేస్తామనంటే మన బలహీనతలను బట్టి, కుటుంబపరమైనటువంటి సమస్యలను బట్టి మనము కొన్నింటికి మనము ఏం చేయలేమంటే మనము పాలిభాగస్తులం కాలేము. ఎప్పుడది మన విశ్వాసము
తగుమాత్రపు స్థాయిలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి అవగాహన కలుగుతుంది. కానీ విశ్వాసంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు సంఘ సహవాసంలో మనం ఏం చేస్తామంటే ఎక్కువగా పాలిభాగస్తులు అవ్వడానికి మనం సిద్ధపడుతూ ఉంటుంటాం. అదే ఇక్కడ పౌలు గారు కూడా వారికి జ్ఞాపకం చేస్తూ ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుచున్నది. అభివృద్ధి పొందడానికి కూడా ఒక కారణం చెప్తున్నాడు. ఇంతకీ ఏ విషయంలో వీరికి అభివృద్ధి చెందుతున్నారంటే మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. వీళ్ళ విశ్వాసం ఎలా డెవలప్ అవుతుందని అంటున్నాడంటే వీళ్ళు తమ తోటి సహోదరులను ఏం చేస్తున్నారన్నమాట, ప్రేమిస్తున్నారు. అలాగ వీరి విశ్వాసం ఏమవుతుంది, బహుగా అభివృద్ధి చెందుతుంది. ఎలాగ అభివృద్ధి చెందుతుంది మోషే బాబు? ఇప్పుడు కొంతమందికి ధనము అభివృద్ధి చెందుతూ ఉంటుంది, పేరు అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ సంఘంలోనికి పౌలు గారు ఈ సంఘానికి ఏమి విస్తరిస్తుందని చెప్తున్నాడు, సంఘ విశ్వాసులకి వారి యొక్క విశ్వాసము అత్యధికముగా అభివృద్ధి చెందుతుందంట. ఇంతకీ ఏ విషయంలో అభివృద్ధి చెందిందనంటే వీళ్ళు ఎదుటి వారిని ప్రేమించే విషయంలో అభివృద్ధి చెందుతున్నారు. ఇంతకీ ఎదుటివారు ఎవరు? ఇంతకనే వీళ్ళ హింసిస్తున్నటువంటి వారు, వీళ్ళని శ్రమ పెడుతున్నవారు, వీళ్ళని బాధిస్తున్నవారు తిరిగి వీళ్ళు ఏం చేయట్లేదనంటే వారికి కీడు తలపెట్టకుండా, వారికి హాని తలపెట్టకుండా క్రీస్తు ప్రభులు వారు ఏదైతే ప్రేమని చూపించారో ఆ ప్రేమని ఇతరుల చూపించడం వలన వీరి విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతుందని పౌలు గారు ప్రస్తావిస్తున్నాడు. కింద మాట చదువుదాం. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. వీళ్ళు ఏం చేస్తున్నారట, దేవుని సంఘాలలో అతిశయపడుతున్నారంట. ఎవరిని చూసి అతిశయపడుతున్నారు? తెస్సలోనిక సంఘాన్ని చూసి మీ గురించినటువంటి సమాచారాన్ని, మీ గురించినటువంటి ప్రేమని, మీ గురించినటువంటి విశ్వాస అభివృద్ధిని మేము చూసి ఇతర సంఘాలలో ఏం చేస్తున్నామన్నాడు ఆయన, అతిశయపడుతున్నారన్నమాట. పలానా సంఘము ఎంత గొప్పగా దేవుని మహిమ కొరకు నిలబడుతుందని పౌలు గారు ఇతర సంఘాల్లో ఈ సంఘాల గురించి చెబుతూ అతిశయపడుతున్నారట పౌలు. అవును, నేడు మనము కూడా మనల్ని బట్టి కూడా ఇతర సంఘాలు ఏం చేయాలి, అతిశయపడాలి. మనము కూడా ఇతర సంఘాలు, మన సంఘాన్ని చూసినప్పుడు ఇతర సంఘాల దగ్గర చెప్పండి, ఏమంటే మా సంఘం ఏంటి అని మన సంఘం కొరకు మనం గొప్పగా చెప్పాలి అని అంటే ఆ సంఘ బిడ్డలు అంత దైవికంగా పౌలు గారి మాటల ద్వారాగా వారు జీవించారు. ఇదిగో నేడు ఏ సంఘాలైతే సేవకుల ద్వారాగా నడిపింపబడుతున్నాయో ఆ సంఘాల గురించి ఇతర సంఘాల దగ్గర ఆ సేవకుడు సంతోషించాలంటే, అతిశయపడాలనంటే సంఘాల్లో కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసములో అభివృద్ధి చెందాలి. మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో, శ్రమ పడుతున్నారో వారిని మనం ఏం చేయాలి, తిరిగి ప్రేమించాలి. అలా మన విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. కనుక మీ విశ్వాసం అలా ఎలా డెవలప్ అవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళు ఎలా తట్టుకున్నారో, ఏ విషయాల ద్వారాగా వారు ఇతరులను ప్రేమిస్తున్నారో మరలా మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి మనం చదువు 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోనూ వీళ్ళకి ఏం జరుగుతున్నాయి, హింసలు. క్రీస్తును అంగీకరించినందుకే ఏమండి ఒక హింస కలిగింది అట్లా లెక్క పెట్టిన తర్వాత ఇంకోటి ఏంటి, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ, ఇంకేటట శ్రమలో ఒక పక్షానేమో విశ్వాసము, ఒక పక్షనేమో ఇంకోటేట ఓర్పును విశ్వాసమును చూసి దేవుని సంఘములలో మీ యందు మేము అతిశయపడుచున్నాము. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఓర్చుకుంటున్నారు అని అంటున్నాడు. ఓర్పు లేదా సహనము, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి విశ్వాస జీవితంలో ఇవి ఉండాలి. ఇది ఓర్పు, ఏమండి సహనము. ఈ ఓర్పు సహనం మనకి ఎలాగొస్తుంది, హింసల ద్వారాగా, బాధల ద్వారాగా, శ్రమల ద్వారాగా మనకు వచ్చేవి ఏంటి అంటే అవి మనకి ఏమి నేర్పిస్తాయంటే మనలో సహనాన్ని పెంచుతాయి. మనకి ఎంత సహనం ఉందో తెలియాలంటే పరీక్షలు జరగాలి, హింసలు రావాలి, కష్టాలు రావాలి, శ్రమలు రావాలి. అప్పుడు మనము దేవుని పక్షాన నిలబడుతున్నప్పుడు, దేవునిలో మనం ఉంటున్నప్పుడు అవి మనల్ని ఏం చేస్తాయి, మన తారాస్థాయిని పెంచుతాయి అన్నమాట. అలాగా తెస్సలోనిక సంఘం విశ్వాసంలోను ప్రేమలోను వారి అభివృద్ధి పొందుతున్నారు. వాళ్ళు అభివృద్ధి పొందడానికి కారణాలు ఏంటని పౌలు గారు ఇక్కడ చెబుతున్నారు అని అంటే మీ హింసలన్నిటిలోనూ, మీ శ్రమలన్నిటిలోనూ మీరు సహించుచు ఏం చేస్తున్నారట,
మీరు సహించుచు శ్రమలలో మీ ఓర్పును ఏంటంటే ఏముందంటే మోషబాబు, ఓర్పును విశ్వాసమును చూసి మేము దేవుని సంఘంలో అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో, మరలా చెప్తున్నాడు, మీరు దేని కొరకు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తము మీరిట్లా ఓర్చుకొనుట దేవునికి న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. అంటే మీరు ఓర్చుకుంటున్నారంటే ఇది దేవుడు మీకు ఆమోదించాడు. దాంట్లో మీరు ఉన్నందుకు మీకు నేను మీ పక్షాన దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నానని చెబుతూ, మీరు యోగ్యులని ఎంచబడి నిమిత్తం మీరెట్లా ఓర్చుకోనాలి. మనము యోగ్యులం ఎలాగవుతాం మోషేబాబు అంటే, యోగ్యులు అని అంటే ఈ పనికి వారు అర్హులు, అంటే ఈ ఉద్యోగానికి వారు ఎంపికైనటువంటి వారు, ఈ ఉద్యోగానికి వారు అర్హులు, యోగ్యులు. అంతగా చదువుకున్నారు వాళ్ళు, అంతగా కష్టపడ్డారు వాళ్ళు, అంతగా శ్రమ పడ్డారు వాళ్ళు. ఈరోజు ప్రపంచ దేశాల్లో మన జాతీయ మన నాయకుడిని ఒక అంబేద్కర్ గారిని తారాస్థాయిలో చూపించగలిగారంటే, ఆయన రాజ్యాన్ని రాయగలిగాడంటే ఆయన యోగ్యుడిగా ఆ సమయానికి ఆ కాలానికి ఆయన కనిపించాడు. కనుక ఆయన అంతటా తారాస్థాయికి వెళ్ళడానికి ఎంతగా ఓర్చుకున్నాడు తెలుసా? ఎన్నో కష్టాలు పడ్డాడు ఆయన, శ్రమలు పడ్డాడు ఆయన. ఆ శ్రమల్లో కష్టాల్లో ఆయనకి ఏమి నేర్పించినాయి? సహనాన్ని నేర్పించినాయి, ఓర్పును నేర్పించినాయి. ఈయన యోగ్యుడని ప్రపంచం ఆమోదించింది. ఈరోజు క్రైస్తవులు మనం చెప్పుకోవాలంటే మనలోనికి ఏముండాలి తెలుసా? ఓర్పు, సహనము. ఈ ఓర్పు సహనాలు ఎలా వస్తాయంటే శ్రమల ద్వారాగా, కష్టాల ద్వారా, హింసల ద్వారాగా. ఈ రెండింటి ద్వారాగా దేవుడు ఏం కలిగిస్తానంటున్నాడు అంటే, దేవుని పిలుపునకు తగినట్టుగా మీరు యోగ్యముగా నడుచుకున్నట్టుకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ఇంకా అంటున్నాడు కిందమాట, ప్రభువు అయిన యేసు తన ప్రభావమును కంటే ఇక్కడ మొదటి ఈ ఎన్నో వచనం మీద మొదట 5 వచనాల దాకా పౌలు గారు ఏం చెప్తున్నారంటే 6వ వచనం దాకా మొదటి 5 వచనాలు ఏమని సెలవిస్తున్నాడంటే, ఆ సంఘానికి ఎదురవుతున్నటువంటి శ్రమలలో, కష్టాలలో వారు నిలబడుతున్నప్పుడు వారి విశ్వాసం అభివృద్ధి చెందింది, అలాగే వారికి ఓర్పు ఉన్నది, అలాగే వారికి సహనం ఉన్నదని ఈ మొదటి 5 వచనాల ద్వారాగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 6వ వచనం నుంచి యేసుక్రీస్తుల వారి రెండవ రాకడం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఆ వచనాలు చదువుతాం ఇప్పుడు రెండవ భాగాన్ని. 6వ వచనం చదువున్నాను. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీతో మాకు కూడా విశ్రాంతియు అనుగ్రహించుడి చేత దేవునికి న్యాయమే. ఏమండి, ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచుటకును విశ్వాసులందరి ఎడల ప్రశంసించబడుటకును ప్రభు వచ్చినప్పుడు అటు వారు ఆయన ముఖము నుండి, ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన వాక్యము మీరు నమ్మితిరి, అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసునామమును ఆయన యందు మీరును మహిమనొందినట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచనను విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో సంపూర్ణము చేయుచు మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నానని పౌలు గారు వారిని ప్రశంసిస్తున్నాడు అనమాట. మొదటి భాగంలో ఆయన మొదటి 5 వచనాలు ఏమని చెప్పాడనంటే, మీ కష్టాలు, మీ శ్రమలు, మీ హింసలు మీకు ఓర్పును సహనాన్ని కలిగిస్తాయి. కనుక మీరు ఓర్పు కలిగి సహనం కలిగి ఉండండి. అలాగే ఆయన ఈ రెండవ రాకడలో రాబోతున్నాడు. ఎవరైతే మిమ్మల్ని శ్రమ పరుస్తున్నారో వారికి శ్రమ కలుగుతుంది. మీరు మాతో పాటు కూడా ఏం చేస్తారంటే, మీరు మాతో పాటు ఆనందిస్తారు, సంతోషిస్తారు. అప్పటిదాకా మీరు ఎలా ఉండాలంటే ఓర్పు సహనాలు కలిగి ఉండండి. క్రైస్తవ్యం అంటే ఏంటి అని అంటే, ఓర్పు సహనాలతో క్రీస్తును మనం సేవించాలి. ఇక్కడ దాకా రాగలుగుతున్నారా నేటి సంఘాలు అని అంటే, నేటి సంఘాలు ఇంకా ఎక్కడ ఉన్నాయంటే ప్రారంభపు దశలోనే ఉన్నాయి.
కనుక పౌలు ఇప్పుడు ఈ పత్రికల ద్వారాగా ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సార్వత్రిక సంఘాలన్నిటికీ ఎక్కడికి రావాలని చెప్తున్నాడంటే ఓర్పు సహనాలలోనికి రావాలి. ఈ ఓర్పు సహనాలు ఎక్కడ ఉన్నాయనంటే సువార్త ఏ సంఘాలైతే ప్రకటిస్తున్నాయో ఆ సంఘాలకి ఓర్పు సహనాలు ఉంటాయి. ఏ సంఘాలకైతే ఓర్పు సహనాలు ఉన్నాయో ఆ సంఘాలు మాత్రమే క్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడడానికి సిద్ధంగా ఉంటాయని పౌలు గారు ఈ పత్రికల ద్వారాగా ఇతరితర సంఘాల ద్వారాగా ఈరోజు సార్వత్రిక సంఘాలకి పౌలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కనుక ఈ అపోస్తుల బోధ యందు ఏ సంఘాలైతే కొలవబడతాయో కట్టబడతాయో ఆ సంఘాలు మాత్రమే ఎత్తబడతాయని పౌలు గారు ఈ పత్రికల ద్వారాగా సార్వత్రిక ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నిటికీ ఆయన వర్తమానాల్ని పత్రికల ద్వారాగా అందిస్తున్నారు. ఓకేనా మోషు బాబు? కనుక ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. ఈ తెస్సలోనిక సంఘము ఏ రీతిగా ఎలా కట్టబడింది అంటే ఓర్పు సహనాల మీద కట్టబడినటువంటి సంఘము. ఇది తెస్సలోనిక సంఘం అని మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఓర్పు సహనము. ఈ ఓర్పు గురించి సహనాన్ని గురించి ఇంకా ఏ సంఘమైనా కట్టబడిందని అంటే మరొక సంఘం దీనికి ధీటుగా ఉంది, మరొక సంఘం దీనికి దగ్గరగా ఉన్నది. ఎవరయ్యా ఏ సంఘం అంటే సహనంతో కట్టబడినటువంటి ఒక సంఘం మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. ఒక్కసారి మనం అక్కడికి వెళ్దాం. ప్రకటన గ్రంథంలో యోహాను గారు 7 సంఘాల గురించి రాస్తూ 7 సంఘాలు ఏటది ఎపిసి సంఘం ఉంది కదా, ఆ మొట్టమొదటి సంఘానికి ఏ క్వాలిఫికేషన్ ఉందో ఇక్కడ చెబుతున్నాడు. కొన్ని అర్హతలు మనకు ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్స్ సంఘానికి ఉండాలి. ఏ సంఘాలకైతే దేవుడు చూపించినటువంటి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాటిని ముందుగా దేవుడు ఏం చేస్తాడో పరిగణలోనికి తీసుకుంటాడు. ఆ సంఘాలకు ఎదురవుతున్నటువంటి ఆ సమస్యలన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తాడు. కనుక ఆయన మహిమ కొరకు వాడబడుతున్నటువంటి సంఘాలకి ఉండవలసినటువంటి లక్షణాలలో ఉండవలసినటువంటి అర్హతల్లో ఒక అర్హత ఏంటంటే ఒక క్వాలిఫికేషన్ ఏంటంటే సహనము. సహనం రావాలి అంటే సహనం తాలూకా లక్షణాలని పౌలు గారు మరొక సంఘంలో చూపిస్తున్నాడు. ఇప్పుడు సహనంతో కట్టబడినటువంటి సంఘం ఏంటనుకుంటున్నాం మనము? ఇప్పుడు తెస్సలోనిక సంఘము సహనంతో కట్టబడింది. ఏంటంటే సహనంతోనంటే సంఘము అనేక రీతిలో కట్టబడుతుంది. ఒక ప్రేమ మీద కట్టబడుతుంది, ఒక విశ్వాసం మీద కట్టబడుతుంది, ఏమండి ఒక దేని మీద ఇంకా ఒక ఆత్మీయంగా ఒక సంఘం కట్టబడుతూ ఉంటుంటుంది. ఇలాగ ఇన్ని రకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఒక క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు. ఈ రోజుకి డిగ్రీలు, పిహెచ్డీలు, ఇంకా ఇతరేతర మనము చదువుల్ని డిగ్రీని సంపాదించాలి. ఒక డిగ్రీకి ఒక అర్హతకి సరిపోదు. ఒక ఉద్యోగానికి అనేక అర్హతలు ఉండాలి. అలాగే ఈరోజు క్రీస్తు సంఘము అని చెప్పుకుంటున్నటువంటి మనకి కూడా ఏమి ఉండాలంటే సహనం ఉండాలి. కనుక సహనాల మీద కట్టబడినటువంటి సంఘాలు ఇదిగో ఈ తెస్సలోనిక సంఘం ఒకటి మనకి కనబడుతుంది. అది హింసలతో నింపబడింది ఈ సంఘము, కష్టాలు శ్రమలతో కట్టబడింది ఈ సంఘము, ఎన్నో రీతిలుగా కట్టబడింది ఈ సంఘము. కనుక ఈ సంఘము మరి దేని మీద అనుకుంటున్నాం మనము? ఓర్పు మీద సహనం మీద కట్టబడింది కదా. ఇలాగ ఓర్పు సహనంతో కట్టబడినటువంటి మరొక సంఘము, దీనికి ధీటైన సంఘము ఏదైనా ఉందంటే మనకు ప్రకటన గ్రంథంలో ప్రారంభ సంఘంలో ఎపిసి సంఘంలో కనబడుతుంది అనమాట. వాళ్ళు కూడా సహనం మీద కట్టబడింది ఆ సంఘం. వారికి సహనంతో పాటు ఏమేమి క్వాలిఫికేషన్స్, ఏమేమి అర్హతలు, ఏవేవి డిగ్రీలు ఉన్నాయని మనకి ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. ఒకసారి 2వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. 2వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. మొదటి వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం మొదటి నుంచి చదువునాను. ఎపిసిలో ఉన్న సంఘం దూత ఎపిసిలో నేను చదువుతున్నా, మీరు చూడండి మోషు బాబు. ఎపిసిలో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని ఏం చేస్తున్నారట? 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. అంటే ఈ సంఘానికి ఏముందట? సహనము ఉందని చెప్తున్నాడు. అంటే సహనానికి ముందు మరొక క్వాలిఫికేషన్స్ ఉందంట వీళ్ళకి. అంటే తెస్సలోనిక సంఘము అలాగే ఈ ఎపిసి సంఘము దేట్ల మీద కట్టబడ్డాయి అని అంటే అక్కడ శ్రమల మీద కట్టబడింది, హింసల మీద కట్టబడింది, ఏమండి కష్టాల నడుమ కట్టబడింది. తెస్సలోనిక సంఘం అనుకుంటున్నాం కదా, సహనంతో కట్టబడింది అనుకుంటున్నాం కదా. ఇక్కడ కూడా ఈ ఎపిసి సంఘం కూడా ఎలా కట్టబడింది అంటున్నాడు ఇక్కడ యోహాను గారు.
నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. వీళ్ళకున్నటువంటి సహనం ఏంటి? వీళ్ళకున్నటువంటి సహనం ఏంటో కింద చెబుతున్నాడు అనమాట. నీవు దుష్టులను సహింపలేవనియు. ఈ సంఘానికి సహనం ఎక్కడ ఉందనంటే దుష్టులను సహింపలేవు. ఇప్పుడు దుష్టులు ఎవరో ఏమండి, దైవ సంభూతులు ఎవరో, దుష్టులు ఎవరో, మంచివారు ఎవరో, చెడ్డవారు ఎవరో తెలియాలంటే ఏం కావాలి? ఇప్పుడు సహనం కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయలే, ఎవరో దైవ సంబంధులు, ఎవరో దురాత్మ సంబంధులు మనకి ఎలా తెలుస్తుంది? బైబిల్ స్కానరు. ఇప్పుడు బైబిల్ తెచ్చి నా ముందు పెట్టారనుకోండి మన దైవ సేవకులు, నాలో ఉన్నటువంటి లోపాలన్నీ స్కానర్లో కనబడతాయి. ఆ స్కానర్లో కనబడాలంటే నన్ను పరీక్షించడానికి ఇప్పుడు దైవ సేవకులు ఏం చేయాలి? సహనంతో ఉండాలి. సహనంతో చూసి ఏం చేస్తారనంటే ఎవరెవరిలో ఈ దుష్ట లక్షణాలు ఉన్నాయో, దైవ లక్షణాలు ఉన్నాయో చూసి వారిని సహనంతో పరీక్షిస్తారనమాట. సంఘము ఏం చేయాలంటే విశ్వాసులను పరీక్షించే పనిలో ఉండాలంటే ఆ సంఘానికి ఏం కావాలంటే, ఏ సంఘం అయితే సహనం మీద కట్టబడతాదో, సహనం అనేటువంటి ఆత్మఫలం ఇది. ఆత్మఫలాలలో ఒకటిది. ఎక్కడున్నాయి మనకు ఆత్మఫలాలు? గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో మనకు కనబడుతుంది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, మంచి లక్షణం. ఇంకా దాని ముందు ఉంటుంది చూడాలి మనం. ఓర్పు, దాంట్లో సహనము అనగా సహనం అనేటువంటి ఈ మనము కూడా ఏం కలిగి ఉండాలంటే ఈ సహనం అనేటువంటి ఫలాన్ని మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి మోషబాబు? ఈ సహనం అనేటువంటి ఫలం మీద కట్టబడాలి సంఘము. అలా కట్టబడినటువంటి సంఘము మనం ఏం చూస్తున్నామంటే, ఇదిగో ఈ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఎఫెసు సంఘాన్ని ఏమండి సహనముతో ఉన్నటువంటి ఆ సంఘము ఏం చేస్తున్నాడు? దేవుడు పరీక్షిస్తున్నాడు. ఏ విషయంలో పరీక్షిస్తున్నాడట? ఆ మాట చదువుదాం చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవు. నీవు వీళ్ళ దుష్టులో దైవ సంభూతిలో తేలియాలంటే ఏం కావాలి? ఆ సంఘానికి సహనం ఉండాలి. ఏ సంఘాలైతే సహనం మీద కట్టబడతాయో విశ్వాసుల్ని పరీక్షిస్తుంది ఆ సంఘము. సహనం మీద కట్టబడలేనటువంటి సంఘాలు విశ్వాసుల్ని పరీక్షించలేవు. ఎప్పుడైతే విశ్వాసులు మనం పరీక్షించలేదు, మనకి సహనం లేనట్టు, సహనం లేని సంఘాలు కూడా ఎత్తబడవు అని వాక్యము మనకి సెలవిస్తుంది. ఏ సంఘాలైనా ఎత్తబడాలంటే సహనం మీద కట్టబడుతూ ఉండాలి. సహనం మీద కట్టబడినటువంటి సంఘాలు ఏం చేస్తాయంటే వారు దుష్టులని సహించలేరు. దుష్టులు అని అంటే విశ్వాసులు ఎలా ఉండాలంటే పవిత్రులుగా ఉండాలి. విశ్వాసులు ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. విశ్వాసులు ఎలా ఉండాలంటే ఏంటి, దోషము లేనటువంటి వారిగా ఉండాలి, కలంకము లేనటువంటి వారిగా ఉండాలి, మచ్చ లేనటువంటి వారిగా ఉండాలి, డాగు లేనటువంటి వారిగా ఉండాలి, కలంకం లేనటువంటి వారిగా ఉండాలి అని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక ఇప్పుడు సహనం మీద ఉన్నటువంటి సంఘాలు ఏం చేస్తాయంటే వీళ్ళ దుష్టులు ఎవరో కనిపెడతారు. దుష్టులు ఎవరో ఎలా తెలుస్తుంది? సహనం ఉన్నటువంటి వ్యక్తులు తెలుస్తుంది. సహనం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? దైవ సేవకులు. వారందరూ కూడా ఏం చేస్తారు? నిరంతర లేఖన పరిశోధన చేస్తూ విశ్వాసులు దేవుని పిలుపుకు తగినట్టుగా జీవిస్తున్నారా లేదా, వీళ్ళకి అనుకూలంగా జీవిస్తున్నారా? ఒకవేళ అలా ఉంటే వీరిని ఎలా క్రీస్తులో నిలబెట్టాలి, వీరిని ఎలా కడగాలన్నటువంటి ఒక ఆలోచన సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకులకి ఉంటుంది. ఇంకా కింద మాటలు ఆయన ఏమన్నాడో మనం చూద్దాం చూడండి. దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే చూడాలని. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని ఏం చేస్తున్నారని అన్నమాట. వీళ్ళు అపోస్తులమని చెప్పుకొనుచున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నువ్వు కనుగొంటివి. వీళ్ళు ఏం చేస్తున్నారన్నమాట? ఎవరు సత్యవంతులు, ఎవరు అసత్యవంతులు అంటే ఎవరు అపోస్తులు, ఎవరు దొంగ అపోస్తులు, ఎవరు విశ్వాసులు, ఎవరు అవిశ్వాసులు, ఈ ఎఫెసు సంఘము మంచి స్కానర్ మీద ఉన్నారు వాళ్ళు. ఆ స్కానర్ వీళ్ళు పొందుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే సహనముతో కట్టబడింది. సహనం మీద కట్టబడినటువంటి కుటుంబమైన సంఘమైన దానికి ఏమండి దాని ముందు ఏది కూడా నిలవదండి. ఎంత ఎలాంటి బండరాయి లాంటి సమస్య వచ్చినా సరే ఈ సహనం దగ్గర ఇట్టే ఈజీగా తెగతింపలైపోతుంది. ఈజీగా దానికి ఏమండి ఇప్పుడు మన జేబులో మన ఒక ఆయన రాస్తారు, జేబులో మనం ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం కదా, ఆ ఇయర్ ఫోన్స్ ఇది వరకు ఇప్పుడు మామూలుగా వచ్చేసినాయి, హెడ్ సెట్స్ వస్తున్నాయి. అప్పుడు అంతకుముందు ఏంటంటే వైర్లతో ఉండేటువంటి, ఇప్పుడు కూడా కొంతమంది వైర్లతో వాడతారు కదా, అది జేబులో పెట్టుకొని ఎంత చిక్కులుగా ఉంటుంది.
చాలా చిక్కులుగా ఉంటుంది. ఏమంటే ఆ చిక్కుల్ని ఏంటంటే ఒక్కొక్కడు ఎలా చేసేసి కోపంతో గబ్బిని లాగేసి వాడికి రాలేదనుకో పాడేస్తాడు అంతే అలాగా. కానీ సహనంతో ఉన్నవాడు ఏం చేస్తాడు, దాన్ని స్మూత్గా డీల్ చేసి ఒకవేళ చెప్పాలంటే వాడు జేబులో పెట్టుకున్నప్పుడే చక్కగా రింగి వేసుకుని అందంగా పెట్టుకుంటాడు. అంటే చిన్న సమస్యను కూడా సహనం ఏం చేస్తుంది, చక్కగా విడదీసి విడమర్చి వారిని క్రీస్తులో నిలబెడుతుంది కదా. ఈ ఎపిసి సంఘానికి ఉన్నటువంటి అర్హతలలో క్వాలిఫికేషన్స్లో ఒకటి మనకి ఏం కనబడుతుంది, సహనము. మోరు చాలా పెద్దదనమాట ఈ ఆత్మఫలం. కానీ మనకి ఎక్కడ దాకా విశ్వాసులు ఎవరు కూడా రాలేకపోతున్నారు. కనుక ఎక్కడికి రావాలని పౌలు గారు ఈ పత్రికల ద్వారాగా మరి మనకి ఈరోజు సార్వత్రిక సంఘాలని ముందుకు నడిపిస్తున్నారని. ఇంకా ఏమంటున్నాడో మనం చూద్దాం, చూడండి. ఏమిటి, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. వీళ్ళు ఎవరు అబద్ధికులు, ఎవరు సత్యవంతులు, ఎవరు న్యాయవంతులు, ఎవరు దొంగ అపోస్తుల్లో, ఎవరు అపోస్తులలో ఈ సంఘము ఇతరులను పరీక్షించగలిగిందని అంటే కారణం ఏంటనంటే సహనం అనేటువంటి ఒక గుణాన్ని కలిగి ఉన్నారు, సహనం అనేటువంటి ఒక అర్హతను కలిగి ఉన్నాడు. సహనం మీద కట్టబడింది ఈ సంఘము. కనుక ఇప్పుడు ఏ కుటుంబాలైనా ఏ వ్యక్తి అయినా విశ్వాస జీవితంలో నిలబడాలంటే ఏ వ్యక్తికి అయితే సహనం ఉంటుందో ఆ వ్యక్తి మాత్రమే నిలబడతాడు. ఇప్పుడు యోబు గారికి ఎలాంటివి వచ్చినవి, ఎన్ని వచ్చినాయి, చాలా వచ్చినవి, అనేకమైనటువంటి వచ్చినాయి. వాటన్నిటిలో ఆయన ఎలా ఉన్నాడో, ఓర్పుతో ఉన్నాడో. దానికి మరొక పేరు ఏంటంటే సహనము. కనుక సహనముతో కట్టబడాలి. ఇప్పుడు ఈ ఎఫెసు సంఘం కూడా ఎలా కట్టబడింది, సహనముతో కట్టబడింది. అందుకనే సహనముతో విశ్వాసులందరినీ ఆ సంఘం ఏం చేస్తుంది, పరీక్షిస్తుంది ఒక్కొక్కరిని. ఓకే రైట్, మీ విశ్వాస జీవితాలు బాగా ఉన్నాయి, దేవునికి పిలుపుకు తగినట్టుగా మీరు జీవిస్తున్నారు, మీరు యోగ్యులు అని ఒక ముద్ర గుద్దేస్తుంది అంతే సంఘం. అప్పుడు మనము పరలోకానికి ఆ మహాతండ్రి దగ్గరికి మనము వెళ్ళిపోవడానికి ఏ అడ్డు ఆటంకము ఉండదు. ఇదిగో సంఘం ఇచ్చింది నాకు సర్టిఫికేట్. ఇదిగో ఆ సంఘానికి నేను సహనం కలిగి జీవించాను, కష్టం కలిగి నేను జీవించాను, నేను హింసపడ్డాను, శ్రమలు అనుభవించాను, నేను ఓర్చుకున్నాను, నేను ఓర్పుతో ఉన్నాను, సహనంతో ఉన్నాను. నువ్వు చెప్పాల్సిన లేదు, నీ డిగ్రీలు అన్నీ అక్కడ కనపడిపోతాయి. కనుక మనము సహనం మీద కట్టబడేటువంటి వారిగా ఈ ఎపిసి సంఘం మనకు కనబడుతుంది. అలా సహనంతో ఉన్నారని చెప్పడానికి గుర్తులు ఏంటంటే నీ కష్టము, దేవారాత్రులు సంఘ బిడ్డల కొరకు ఇతరుల కొరకు ఆలోచిస్తారు, నీ కష్టము. ఇంకోటి ఏంటంటే మొదటిది నీ కష్టమును నీ క్రియలును అంటున్నాడు. నీ క్రియలు దేవుని క్రియలే ఆయనకి. నీ క్రియలును నీ కష్టమును మూడో మాటలో చెప్పాడు, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహించలేవు, అబద్ధికులను సహించలేవు, వారు మోసగాండ్ర నీవు కనుగొని పరీక్షించి వారిని ఏం చేసావు, దూరం చేసావు అని ఈ సంఘము మరి సహనం మీద కట్టబడింది. ఇంకా సహనం మీద సంఘాలు కట్టబడ్డాయి. ఏమంటే తెస్సలోనిక సంఘము, ఎపిసి సంఘం మనం చూసాము. వ్యక్తులు కూడా కట్టబడ్డారా సహనాల మీద అంటే అవును. మొట్టమొదటిగా మనము మన భక్తి జీవితాన్ని సహనం మీద కట్టుకుంటే సంఘంలో ఎలాంటి వాటిని వచ్చినా మనం తట్టుకోవడానికి నిలబడడానికి మనకి ధైర్యం ఉంటుంది. ఒకసారి యోబు గారి గురించి మనం చూసి మనం ముగించేసుకుందాం త్వరగా. ఒకసారి మనము యాకోబు పత్రిక దగ్గరికి వెళ్దాం. ఒకసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి చూడండి. నా సహోదరులారా 11వ వచనం చూద్దాం చూడండి. మన 10వ వచనం చూద్దాం. నా సహోదరులారా, ప్రభువు నామను బోధించిన ప్రవక్తలను శ్రమకును మాదిరికును ఓపికకు మాదిరిగా పెట్టుకోవాలట. ఎవరిని ఇది వరకు ప్రకటించినటువంటి వారందరిని కూడా మనం దేనికి పెట్టుకోవాలన్నమాట, ఓర్పుకును మాదిరిగా పెట్టుకోనండి. సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనం గురించి వింటారు కదా, ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. యోబు యొక్క సహనము గురించి మీరు ఏం చేశారట, మీరు సహించిన వారిని ధన్యులు అనుకొనిచున్నాం కదా, మీరు యోబు యొక్క సహనము గురించి మీరు వింటారు కదా. అంటే ఇప్పుడు యోబు గారికి ఏముంది, సహనము, ఓర్పు సహనం ద్వారా ఏం చేశాడు ఆయన, తిరిగి ఎవరినైతే ఏ బిడ్డలనైతే వేటినైతే పోగొట్టుకున్న వాటిని అన్నిటినీ కూడా మరలా తిరిగి ఏం చేశాడు, రెట్టింపుని చేసుకోనగలిగాడు, రెట్టింపుని సంపాదించుకోనగలిగాడు. అలా రెట్టింపుని సంపాదించుకోవడానికి ఎన్ని పరీక్షలు అనుభవించాడు ఆయన, ఎన్ని కష్టాలు అనుభవించాడు ఆయన. స్నేహితులు వచ్చి ఏం చేశారు, ఆయన్ని
నువ్వు ఏదో ఏదో పాపం పాపం చేసావు, చేసావు, తప్పు చేసావని, నువ్వు నేరం చేసావని చేసావని ఎన్నో మాటలతో ఆయన ఏం చేశారు? శోధించారు, ఆయన్ని పరీక్షించారు. పరీక్షించిన ఆయన ఎలా ఉన్నాడో ఆయన నిలబడ్డానికి కారణం ఏంటి? ఒకే ఒక్క కారణము, ఆయన సహనముతో ఉన్నాడు, ఓర్పుతో కలిగి ఉన్నాడు, ఉన్నాడు. ఓర్చుకున్నాడు, సహించాడు. కనుక ఈ ఓర్పు సహనాలు ఎవరైతే ఉంటావో, ఏ వ్యక్తిలో ఉంటాయో ఆ వ్యక్తి చక్కగా కట్టబడతాడు. ఏమండి, తిరిగి ఏవైతే పోగొట్టుకున్నాడో సహనం ద్వారాగా మరలా వాటిని ఏం చేశాడు? పొందుకుంటాడు. తిరిగి సంపాదించుకున్నాడు. కనుక ఇక్కడ నుంచే మనం సహనాల మీద కట్టబడాలి మన ఆత్మీయ జీవితాలు. అలా ఆత్మీయ జీవితాలు కట్టబడితే సంఘాలు కట్టబడ్డాయి. ఏమండి, ఇప్పుడు కుటుంబాలు కట్టబడాలి, వ్యక్తులు కట్టబడాలి. ఆ వ్యక్తులు అలాంటి సహనాలతో జీవించేటువంటి వారు ఎవరయ్యానంటే వారు క్రీస్తుకి సాదృశ్యంగా ఉన్నారు. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు కూడా ఏం చేశారు? ఆయన చాలా సహనం కలిగి ఉన్నారు. ఎంతోమంది కొట్టారు, గుద్దారు, ఏమంటే ఎన్నో మాటలు మాట్లాడారు, ఆయన హింసించారు. అయినా సరే ఆయన ఎలా ఉన్నాడు? మోషేబాబు సహనం కలిగి ఉన్నాడు. ఒక్క మాట మాట్లాడేట్టు లేదని పిలాతు గారు ఏం చేశారు? అడిగారు, నేను ఆయన విడిపించాలని కాకుండా ఇంతమంది నీ మీద నిన్ను అంటున్నారు కదా, ఒక్కసారి నువ్వు ఒక్క మాట మాట్లాడు, నీ పక్షాన్ని మాట్లాడతానంటే ఆయన ఏం చేశారు? ఒక్క మాట కూడా మాట్లాడలేదంటే ఆయన ఏం చేశాడు? సహనం కలిగి ఉన్నాడు. ఇక్కడ యోబు గారి యొక్క సహనం కూడా మీరు వింటిరి కదా అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మనకి ఈ సహనం అనేటువంటి సుగుణము, ఈ ఓర్పు అనేటువంటి లక్షణము, ఈ అర్హత మనకి ఎలాగొస్తారంటే శ్రమల ద్వారాగా వస్తాయని బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తుంది. కనుక ఒక మాటను మనం చదివేసి మనం ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఒకసారి రోమపత్రిక 8వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. అది రోమపత్రిక. ఒకసారి మనము రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువున్నాను. ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తుతోడి వారసులమవుదుము. అంటే మన శ్రమలు ఎవరితో ముడిపడి ఉన్నవి? క్రీస్తు ప్రభుల వారితో ముడిపడి ఉన్నాయి. మనం ఆయనతో శ్రమ పడిన ఎడల ఆయన తోటి వారసులమవుదుము. ఆయన ఎలాగైతే శ్రమపడి సహనంతో శిలువ మీద మరణానికి వెళ్ళాడు, ఆయన సహనం ఆయన ఎక్కడి దాకా నడిపించింది? ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టడానికి ఓర్చుకున్నాడు ఆయన. ఏమండి, ముండ్ల కిరీటం పెట్టినప్పుడు, ముళ్ళ కొరడాలతో కొట్టినప్పుడు, రక్తాన్ని బళ్ళంతో పొడిచినప్పుడు రక్తం అంతా కారుతున్నప్పుడు ఎంత బాధ! ఆ సహనాన్ని అంతా కూడా ఏం చేశాడు? ఆయన తట్టుకున్నాడు. ప్రపంచ ప్రజలందరికీ ఏమిచ్చాడు? పాపం నుంచి విడుదలనిచ్చాడు. అంటే ఆయనలో ఆ సహనం కనపడుతుంది, శ్రమ కనపడుతుంది. ఇప్పుడు దానిని మనం కూడా ఏం చేయాలంటే ఆయుధంగా చేసుకోవాలన్నాడు. ఇంకా ఇలాగా భక్తులందరూ కూడా ఈ శ్రమల గురించి, ఈ హింసల గురించి ఏమని స్టేట్మెంట్ ఇచ్చారో ఒక మాటను మనం చదివేసుకుని మనం ముగించేసుకుందాం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 1 పేతురు పత్రిక 2వ అధ్యాయంలో ఆ భాగాలను మనం ఒకసారి చూద్దాం. 1 పేతురు పత్రిక చూడండి, మోసపు తీసావు, చదువు. చదువు 4వ అధ్యాయము 11వ వచనం చదువు. 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల చదువునాను అదే, ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్లు బోధించవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం చొప్పున ఇందువలన దేవుడు అన్నిట్లోనూ కూడా ఏం చేస్తున్నాడనంటే మహింపరచబడుతున్నాడని మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే మరొక మాటను కూడా మనం చదువుదాం. ఇది ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఒకసారి యాకోబు పత్రిక, ఒకసారి మనము యాకోబు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 5వ అధ్యాయము 1వ అధ్యాయం చదువుదాం. ముందుగా 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. ఒకసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకునిడి. ఏమండి, ఓర్పు ఏం చేస్తుందట? సహనం పుట్టిస్తుందని ఎరిగి మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది. అంటే విశ్వాసంలో ఏముంటాయి? మనకి పరీక్షలు ఉంటాయి. ఇప్పుడు పరీక్షలు మనల్ని ఏం చేస్తాయి? ఓర్పు కలిగిస్తాయి. ఓర్పు ద్వారాగా వచ్చేది ఏంటి అంటే
సహనము. ఆ సహనాన్ని మనం కలిగి ఉండాలని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు. దీనినే మనం ఇందాక అనుకున్నాం కదా, 4 అధ్యాయము మొదటి వచనం చదువుదాం. అది ఇది పేతురుపత్రికలో నుంచే మనము 4 అధ్యాయం మొదటి వచనం చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును కూడా అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీరమందు శ్రమపడిన వారు జీవించిన కాలం ఇక మీదట మనం మనుషాదులను బట్టి జీవించకుండా దేవుని ఆలోచన బట్టి మనం జీవిస్తున్నాడు. మనకి ఏం కలుగుతుందంటే సహనము కలుగుతుంది. అలా సహనం ద్వారాగా మనము కట్టబడాలి, ఆత్మీయంగా నిలబడాలి అని అంటే ఇదిగో సహనముతో ఉన్నటువంటి సంఘాలు కనబడుతున్నాయి, వ్యక్తులు కూడా మనకి కనబడుతున్నారు. అందుకనే భక్తి పరులు అందరూ కూడా ఏమంటున్నారంటే, ఒకసారి కీర్తనకారుడు అంటాడు 37వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఒకసారి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఎదుట నేను మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నాను. తన మార్గమును ఏం చేస్తున్నాడట? యెహోవా ఎదుట మౌనముగా ఉండి నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను. కనిపెట్టే వరకు ఏం కావాలి? ఓర్పు కావాలి, సహనం కావాలి. ఈ ఓర్పు సహనాలు ఎక్కడున్నంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా దేవుడు వ్రాయించాడు. కనుక ఇప్పుడు ఈ మాటల ద్వారా మనం ఏం తెచ్చుకోవాలి? ఒకరికొకడు సహనం కలిగి ఉండాలి. సహనం మీద ఎవరైతే కట్టబడతారో వాళ్ళందరూ కూడా మరి ఎత్తబడతారు. సహనం మీద కట్టబడేటువంటి వ్యక్తులు మరి క్రీస్తులో ఎత్తబడతారని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక దేవుడి కొద్ది మాటలు మన వెనుకడిలో ఫలింపజేయను గాక. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని ఇంతవరకు అనుగ్రహించి నాయన తండ్రి, తెస్సలోనిక పత్రిక ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. కొన్ని మాటలనైనా మా యొక్క అవగాహన కొరకు నాయన తండ్రి కొన్ని మాటలు మేము చదువుకున్నాం ప్రభావ, నేర్చుకున్నాం తండ్రి. మా వినికిడిలో ఫలాలు తీసుకుని రావడానికి సహాయాలు తెచ్చండి. సహనం మీద కట్టబడినటువంటి సంఘాలు నాయన ఏపీసీ సంఘము, అలాగే తెస్సలోనిక సంఘము మీ మహిమ కొరకు కట్టబడ్డాయని తండ్రి, అవి ఎత్తబడతాయని తండ్రి వాక్యం ద్వారా మేము విన్నాం ప్రభా. నేటి సార్వత్రిక సంఘాలన్నీ కూడా సహనాలతో కట్టబడి విశ్వాసులను పరీక్షించు ప్రభా. వారు ఒకవేళ నాయన భ్రష్టులుగా ఉంటే వారిని విశ్వాసంలో నీతిమంతులుగా తీర్చి ప్రభా మీ సన్నిధిలో నిలబెట్టుతండి నాయన. మీ మహిమ కొరకు వాడబడేటట్టుగా మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ, ఇంతవరకు మీరు అందించిన ఈ ఆత్మీయ జ్ఞానాన్ని బట్టి నేను మీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఇంతటి చక్కటి జ్ఞానానికి మమ్మల్ని వారసులు చేసినటువంటి మా ప్రియమైన క్రీస్తు సంఘాలని, దైవ సేవకులని నాయన తండ్రి, విశ్వాసుల్ని, పరిశుద్ధుల్ని నాయన దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి, మరొక పర్యాయం ప్రభావ మీ పాసన్నిధిలో కలిసి కూడుకుని మిమ్మల్ని స్తుతించి మహింపరిచే పర్యాంత వరకు మీ యొక్క తోడును, మీ యొక్క సహాయాన్నిచ్చి మమ్మల్ని ముందుకు నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.